రైట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఏపీ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్న ఎన్ఆర్ఐ టీడీపీ నేత యశ్వంత్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే తిరుపతి చేరుకున్న టీడీపీ సోషల్ మీడియా యాక్టివిటీ యష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ విధానాలపైన సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు యష్. అయితే ఈ నేపథ్యంలోనే తల్లికి ఆరోగ్యం బాగలేదంటూ ఇండియాకు వచ్చిన యష్ను పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇక అమెరికాలో యష్పై వైసీపీ కేసు నమోదు చేసింది. ఈ అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు, చెప్పండి, యష్ను అరెస్ట్ చేసిన నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఎలా ఉంది? యష్ వాదన ఎలా ఉంది? అంటే టీడీపీ యాక్టివిస్ట్ విదేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐ యశ్వంత్ వచ్చేసి టీడీపీ సానుభూతి పరుడుగా ఉంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై సోషల్ మీడియాలో అతను పోస్టులు పెట్టి ప్రభుత్వాన్ని విమర్శించే నేపథ్యంలోనే వైకాపాకు చెందినటువంటి కొంతమంది నాయకులు కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే అతను గత నెల 23వ తేదీన తన తల్లికి ఆరోగ్యం బాగలేదని హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న వెంటనే ఏపీ సిఐడి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని గుంటూరు కార్యాలయానికి తరలించారు. అక్కడ విచారించిన తర్వాత అతని పాస్పోర్ట్ సీజ్ చేయడానికి కూడా హైకోర్టు తప్పుపడుతూ అతనికి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. రిమాండ్ విధించాలన్న సిఐడి అధికారుల విన్నపాన్ని కూడా కోర్టు తోసిపుచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తిరుపతిలో ఉన్నటువంటి కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని సిఐడి అధికారులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం తిరుపతికి చేరుకున్న యష్ నేరుగా సిఐడి కార్యాలయానికి వచ్చి అధికారులకు ఏదైతే ఫిర్యాదు ఉందో ఆ ఫిర్యాదుకు సంబంధించిన అంశాలకు సంబంధించి తన వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నా. ప్రస్తుతానికి యష్ ని తిరుపతి సిఐడి అధికారులు విచారిస్తున్నారు. గురు, అదే హరిబాబు, ప్రభుత్వ విధాలపై విమర్శలు గుప్పించిన యష్ పైన ఒకవేళ కేసు నమోదు చేస్తే ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది కోర్టు? అంటే ఇప్పటికే సిఐడి అధికారులు అతని రిమాండ్ తరలించాలి, అరెస్ట్ చేయాలని చెప్పిన ప్రయత్నాలు చేసినప్పటికీ కోర్టు మాత్రం ఎన్ఆర్ఐని అరెస్ట్ చేయడానికి లేదు, అతని పాస్పోర్ట్ ని సీజ్ చేయడానికి లేదు, అతని పాస్పోర్ట్ అతనికి వెనక్కి ఇచ్చేసి ఏదైనా విచారణ జరపాలి, కానీ విచారణ జరిపి అతని మీద నేరారోపణలో పూర్తి ఆధారాలు ఉంటేనే అతన్ని అరెస్ట్ అదుపులోకి తీసుకోవాలని చెప్పిన నేపథ్యంలోనే ఏపీ గుంటూరు సిఐడి పోలీసులు అతన్ని బయటికి విడుదల చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తిరుపతిలో నమోదైన కేసుకు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చిన అంశాలకు సంబంధించి తిరుపతిలో కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి తన వాదన వినిపించేందుకు ఈ రోజు సిఐడి కార్యాలయానికి వచ్చాడు. గురు, థ్యాంక్ యూ హరిబాబు.